మిత్రమా, ఈ భాగంలో హైదరాబాద్ రాజ్య స్థాపనకు కారణమైన మీర్ కమరుద్దీన్ ఖాన్ గురించి తెలుసుకుందాం. ఆయన చరిత్రలో నిజాముల్ ముల్క్ అని కూడా పిలుస్తారు. మీర్ కమరుద్దీన్ ఖాన్ 1671 ఆగస్టు 11న ఆగ్రాలో జన్మించారు. ఆయన తండ్రి పేరు మీర్ షిహాబుద్దీన్ ఖాన్, తల్లి పేరు సఫియా ఖానం. యువకుడిగా ఉన్నప్పుడే మొఘల్ రాజ్య సేవలో చేరారు. ఔరంగజేబు కాలంలో 4000 సైనికుల మంసబ్ హోదా పొందారు. తర్వాత 5000 సైనికుల మంసబ్ హోదాకు నియమితులయ్యారు. కర్ణాటక ప్రాంత ఫౌజ్దార్గా కూడా పనిచేశారు. ఈ సమయంలో ఆయనకు చిన్కిలిచ్ ఖాన్ అనే బిరుదు లభించింది. దీని అర్థం యువ ఖడ్గధారి. మొదటి బహదూర్ షా మీర్ కమరుద్దీన్ ఖాన్ ని అయోధ్య ప్రాంత అధిపతిగా నియమించి ఖానీ దౌరాన్ అనే బిరుదిచ్చాడు. జహందర్ షా కాలంలో ఫతే జంగ్ అనే బిరుదు లభించింది. ఫర్రుఖ్సియర్ కాలంలో దక్కన్ ప్రాంతాధిపతిగా నియమించబడ్డారు. ఈ సమయంలోనే ఆయనకు నిజాముల్ ముల్క్ అనే బిరుదు వచ్చింది. ముహమ్మద్ షా కాలంలో మొఘల్ సామ్రాజ్యానికి ప్రధానమంత్రిగా పనిచేశాడు. సయ్యద్ సోదరుల రాజకీయ పతనంలో కూడా ఆయన పాత్ర ఉంది. 1724లో షక్కర్ఖేడ్ యుద్ధంలో మొఘల్ సేనాధిపతి ముబారిజ్ ఖాన్ ఓడించారు. ఈ విజయం తరువాత మహమ్మద్ షా రంగీలా నుండి ఆసఫ్ జా అనే బిరుదు స్వీకరించారు. అదే సంవత్సరంలో మొఘల్ అధికారాన్ని వదిలి ఔరంగాబాద్ రాజధానిగా దక్కన్లో స్వతంత్ర పాలన ప్రారంభించారు. ఇదే ఆసఫ్ జాహీ రాజ్యానికి ఆరంభం. తరువాతి కాలంలో ఇది హైదరాబాద్ రాజ్యంగా ప్రసిద్ధి చెందింది. 1728లో మరాఠా పాలకుడు ఛత్రపతి షాహు సేనలతో పాలకేడ్ యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో నిజాం ఓడిపోవడంతో ముంగి శివగావ్ ఒప్పందానికి ఈ ఒప్పందం ప్రకారం మరాఠాలు చౌత్ మరియు సర్దేశ్ముఖి అనే పన్నులు వసూలు చేసుకునే హక్కు పొందారు. 1731లో సూరత్ యుద్ధం జరిగింది. దీని తర్వాత వర్ణ ఒప్పందం కుదిరింది. 1738లో భోపాల్ యుద్ధం తర్వాత దురాయి సారాయ్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం ప్రకారం మాల్వా ప్రాంతం మరియు చంబల్ నర్మదా మధ్య భూమిని మరాఠాలకిచ్చి 1,00,000 రూపాయలు పరిహారం చెల్లించారు. 1739లో పర్షియా రాజు నాదిర్ షా కర్నాల్ యుద్ధంలో మొఘలులను ఓడించి ఢిల్లీ వైపు కదిలాడు. ఈ పరిస్థితిలో నిజాముల్ ముల్క్ నాదిర్ షా మరియు మహమ్మద్ షా రంగీలా మధ్య ఒప్పందానికి ప్రయత్నించారు. ఈ ఒప్పందం ప్రకారం కోహినూర్ వజ్రం మరియు నెమలి సింహాసనం నాదిర్ షాకి ఇచ్చారు. ఢిల్లీ సింహాసనం ఆఫర్ చేసినా నిజాం అంగీకరించలేదు. 1748లో ఆఫ్ఘన్ రాజు అహ్మద్ షా అబ్దాలీ ఢిల్లీపై దాడి చేయగా మొఘల్ చక్రవర్తికి సహాయం చేయడానికి నిజాం ఢిల్లీకి బయలుదేరారు. కానీ మహారాష్ట్రలోని బుర్హాన్పూర్ వద్ద అనారోగ్యంతో మరణించారు. ఆయన సమాధి ఔరంగాబాద్ సమీపంలోని ఖుల్దాబాద్ లో ఉంది. ఆయన మరణం తరువాత హైదరాబాద్ రాజ్యంలో వారసత్వ పోరు ప్రారంభమైంది. ఈ విషయాలన్నీ మనం వచ్చే ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గుర్తుపై క్లిక్ చేయండి. ఈ సమాచారం ఉపయోగపడిందని అనిపిస్తే మీ స్నేహితులతో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి.